నిన్న సత్సంగం చాలా బాగా జరిగిందమ్మా. అన్ని లాభాలు పొందాం మనం అక్కడ భగవంతుని దయ వల్ల. అన్నీ కలిసి వచ్చినాయి కదమ్మా, అందుకని నేను ఎందుకు అనిపించింది నాకు ఇది కూడా చూపిస్తే బాగుంటుంది. అదే కదా. ఏ శ్లోకం అమ్మా ఇప్పుడు? నిన్న దివ్యలక్ష్మి గారు వచ్చారా? చాలా బాగా పాడారు మీరు, చాలా బాగా పాడారు. ప్రవచనం చాలా బాగా చెప్పారు మీరు. ఇంకా నేను లేనప్పుడు కూడా మీరు చేసేస్తూ ఉండండి, ప్రోగ్రామ్ ఇచ్చేస్తాను. ఒకవేళ నేను ఊరెళ్ళినప్పుడన్నా ప్రవచనం కూడా పంపిస్తాను. మీరు ప్రవచనం చెప్పండి, మీరు భజన మీరు కూడా పాడవచ్చు. బేబీ గారు రాలేదు కానీ నిన్న, లేదా మీకు పంపించాను. అది యాడ్ అవ్వట్లేదు ఏమంటావు ఫోన్లో? అదే ఎవరు పాడతారు సిద్ధంగా ఉన్నారో వాళ్ళ లిస్ట్ నాకు ఇస్తే ఒక్కోసారి ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటాను, అది పంపిస్తాను. వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుని అది పాడవచ్చు కీర్తన. దేవి గారు ఇంట్లో బాగా చేశారమ్మా, మీరు వచ్చారా? ఇన్నాళ్ళు మీరు చేసిన భక్తికి ఇవాళ ఫలం వచ్చినట్టుగా అయింది నిన్న. భగవంతుడు సర్వసమ్మతుడమ్మా, ఆయన ముందు అందరు కూర్చోవాల్సిందే. దేవుడి ముందు కుప్పిగెంతులు అంటారు చూసారా, కుదరవు. తెలియక అంతే, తెలియక అజ్ఞానంలో ఉన్నాం కదమ్మా మనందరం. 55వ శ్లోకం అమ్మా. ఓకే, చదవండి అందరు కలిపి ఒకే ఏకంఠంతో. ఇంకొకసారి చదవండి. ఈరోజు మనం ఎట్లా ధ్యానం చేయాలన్నది 54వ శ్లోకంలో 55వ శ్లోకంలో మనం ఈరోజు చూస్తున్నాం. భగవంతుడు అంటే మనం భాగవతంలో చెప్పినట్టు ఏంటంటే, భగవంతుడు అని అర్థం ఏంటంటే జ్ఞానము, బలము, కీర్తి, ఐశ్వర్యము, సౌందర్యము, వైరాగ్యం. ఈ షడ్గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారు భగవంతుడే, ఇంకా సమానమేం కాదు, భగవంతుడు అయిపోతారు. ఎందుకంటే ఆ రకంగా అయిన వాళ్ళు బ్రహ్మగా మారిపోతారు, అంటే మాయాతీత స్థితికి వెళ్ళిపోతారు. పరమాత్మ యొక్క నివాస స్థలం అయిపోతారు, పరమాత్మ యొక్క నివాస స్థలం అయిపోతారు. అందుకనే పరమాత్మ ఈ రూపం అని చెప్పగలుగుతున్నాం మనం? చెప్పలేం. ఎప్పుడు ఏ రూపంలో ఎలా ప్రకటితం అవుతాడో తెలియదు. మంచిది నారాయణ. జై స్వామినారాయణ. కాబట్టి మన పంచేంద్రియాలని ఎప్పుడు కూడా భగవంతుడితో ఎప్పుడైతే ముడివేసి పెడతామో ఆయన మనకి ఆ భాగ్యాన్ని కలగజేస్తూ ఉంటారు, ఆ దివ్య దృష్టిని మనకి ఇస్తారు. అదే మనం చేసేటువంటి సాధన. కాబట్టి ఎవరిలో అన్నా కొంతమందిలో జ్ఞానం ఉండొచ్చు,
కొంతమందిలో బలం ఉండొచ్చు, కొంతమందిలో కీర్తి ఉండొచ్చు. మిమ్మల్ని బాగా తలుచుకుంటున్నారు ఎవరో. సత్సంగంలో ఉన్నారంటే పరమాత్మ తలుచుకుంటున్నాడేమో. భక్తి చేశారా? పొద్దున పూజ చేశారా? లోపం ఏం జరిగిందా? సౌందర్యం ఉండొచ్చు, అలాగే కొంతమందిలో వైరాగ్యం కూడా ఉండొచ్చు. ఇవన్నీ కలిపి ఒక దగ్గర మటుకు ఉండదు. పర్లేదు, తగ్గండి, ఏం కాదు. ఏమో అన్నీ ఒక దగ్గర ఉండవు. మనం ఏదో అందులో చిన్న వంతు ఉన్నా సరే మనం చాలా ఎక్కువ ఉన్నట్టుగా మనం ఫీల్ అయ్యి అహంకారానికి లోనైపోతాం. ఇప్పుడు మనం పరమాత్మతో కంపేర్ చేసుకోవాలన్నమాట. ఆయన దగ్గర ఏదో పంచదార పలుకంత ఇచ్చాడు నాకు, అంతేను, నా అదృష్టం కొద్దీ పంచదార పలుకు నాకు దొరికింది. ఏదన్నా లవంగ కానీ ఏమైనా ఉందా? యాలక్ కానీ ఏదన్నా ఉందా? చాక్లెట్ వద్దు, చాక్లెట్ ఉంటుంది. ఉండేవండి, ఇంకా కంఫర్ట్గా ఉంటుంది. చాక్లెట్ వద్దు. ఆ రకంగా మనం భావించాలన్నమాట. మీరు గమనిస్తే ఇందులో వైరాగ్యం కూడా ఒక గుణం. ఈ 6 గుణాల్లో వైరాగ్యం కూడా ఒక గుణం. అందుకనే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అంటారు. కొత్త జ్ఞానం ఇచ్చే వైరాగ్యం లేకపోతే ఏం జరుగుతుందంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఒక్క ధర్మం ఏమండి, జ్ఞానం లేదనుకో ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. కేవలం భక్తే ఉండి అటు ధర్మము లేక, ఇటు జ్ఞానము లేక, ఇటు వైరాగ్యం లేకపోతే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఫ్రస్ట్రేషన్ అంటే ఏంటి? చికాకు, తెలియని కోపము, ఎదుటి వాళ్ళని అంటే అసహించుకోవడం, ఎదుటి వాళ్ళ మీద సరైన భావం లేకపోవడం, లేకపోతే నేను బాగా ఎన్నో పూజలు చేస్తాను కదా, వీళ్ళు ఏమి చెయ్యరు, అయినా వాళ్ళు బాగానే ఉన్నారు, నాకేమిటో ఎన్ని పూజలు చేసినా సరిగ్గా అవ్వడం, ఇలాంటి ఆలోచనలు రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి అన్నీ కూడా సమపాళల్లో ఉండాలి అమ్మా. అందరికి వచ్చే ప్రాబ్లం అదే. జ్ఞానం వచ్చిన వాళ్ళకేమో దేవుడు నమ్మరు. అలాగే ధర్మవంతుడిగా ఉన్నవాడు కూడా ధర్మంగా ఉంటే చాలండి, అందులో దేవుడు ఉన్నాడు అంటాడు. నేను మంచిగా ఉంటే సరిపోతే అదే దేవుడు అంటాడు. ఇక వైరాగ్యం ఉన్నవాడు ఏంటంటే, ఎందుకండి అన్నీ వదిలేసుకుంటే హాయిగా ఉండొచ్చు, ఏ కొండల్లోనూ అడవుల్లోనూ ఉంటే సరిపోద్ది, ఎందుకు ఈ గోలంతా అని ఒకడు అంటాడు. కొంతమంది అంటారు, ఎందుకండి అంత అవసరమా, ఎన్ని పూజలు చేయడం, గుళ్ళు ఎన్ని అవసరమా అండి అంటుంటారు. ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే అయిపోతుంది కదా, నేను అవసరమా అని. ధ్యానం చేసుకుంటూ ఉంటే మీకు ఆనందం రాదు కదా. కొంతసేపు శాంతిగా ఉండొచ్చు లోపల, కానీ బయటికి రాగానే మళ్ళీ ఆనందం ఉండదు. ఆనందం ఉండాలంటే ఇంద్రియాల ద్వారానే సాధ్యం, మనసుతోనే సాధ్యం ఆనందంగా ఉండాలంటే. కాబట్టి ఈ మనస్సుని పరమానందానికి, పరమాత్మకి అటాచ్ చేయాలి. చేస్తే ఆనందంలో కొదువు అన్నది రాదు. మనం ఎలా పొందుతాం మన ఆనందాన్ని? చిన్న చిన్న విషయాల మీద, చిన్న కొంతమంది వ్యక్తుల పైన అటాచ్ చేసేసి మన ఆనందాన్ని మనం అతికిచ్చేస్తాం. అంటే వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం, లేకపోతే ఆ వస్తువు బాగుంటే నేను బాగుంటాను. అంటే ఇవన్నీ స్వయంగా ఆనందంగా ఉండే అవకాశం ఉండదు. పరమానందమైన పరమాత్మతో మనం కలిసి ఉంటే అప్పుడు అమితమైన ఆనందం వచ్చి ఈ చిన్న ఆనందాలు కూడా చిన్న దీపాలలాగా అనిపిస్తూ ఉంటాయి. సూర్యుడి ముందు దీపాల్లా అనిపిస్తాయి. మనకు వచ్చిన చిన్న ఆనందాలన్నీ కూడా దీపాల్లా ఉంటే అది పరమాత్మ తేజస్సు ఎలా ఉంటుంది? సూర్యుడిలాగా ఉంటుంది. అలాగే ఇంకొంతమంది ఏం చేస్తాం, దేవతలను పూజిస్తూ ఉంటాం, తప్పేం లేదు, పూజ చేయాలి. కానీ వారి ద్వారానే ఆనందం రాదు, ముక్తి రాదు, ఆనందం రాదు. ఎందుకని?
సూర్య భగవానుడు కూడా దేవుడే కదా. మరి సూర్యుడు రోజు దండం పెట్టుకుంటే ముక్తి వచ్చేస్తుందా? వస్తుందా? ఆయన ముక్తి ఇవ్వలేడు, ఆయన దేవత అంతే. వాయువు దేవుడే కదా. రోజు వాయువు మనం పలకరించుకుంటూనే ఉన్నాం కదా. వాయువు మనలోంచి ప్రాణవాయువుగా వెళ్తూనే ఉంది కదా. మన దేవుడితో ఉన్నట్టే కదా. మరి ఆనందం వస్తుందా? రావటం లేదు కదా. వాళ్ళందరూ దేవతలుగానే మన దృష్టిలో అందరూ వానదేవుడు, అందరూ దేవుళ్ళే. కానీ వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళు మనం ఒకటే అయినప్పటికి కూడా మనకు ఆనందం అన్నది రావడం లేదు. ఎందుకంటే మనకి పంచేంద్రియాలు పరమాత్మ ఉన్న పరమానందంతో అటాచ్ అయినప్పుడు మాత్రమే వస్తుంది. అందుకే ధర్మం ఉండాలి, జ్ఞానం ఉండాలి, భక్తి ఉండాలి, వైరాగ్యం కూడా ఉండాలి. అదే స్వామినారాయణ భగవాన్ ప్రకటించిన ఏకాంతిక భక్తి. ఆయనే కాదు, భాగవతంలో చెప్పింది కూడా అదే. దానే ధర్మం అంటారంటే భాగవత ధర్మం అంటారు. ఏం ధర్మం? భాగవత ధర్మం. అలా నాలుగిటితో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే పరమానందంగా ఉండగలుగుతారు, ఇంకెవరు ఉండలేరు. అందుకని దొరికిపోతుంటారు భక్తులు అన్నవాళ్ళు కానీ, ఈ మంచిగా ఉన్నవాళ్ళు కానీ ఎదుటి వాళ్ళు దొరికిపోతుంటారు. ఏంటంటే భక్తి చేస్తూనే ఉంటావు, ఏంటో కోపం అంటారు. నువ్వు పూజ చేస్తూనే ఉంటావు, ఏమిటి నీ పద్ధతిలో, నీ ఆలోచన పద్ధతి బాగాలేదు అంటూ ఉంటాం. ఇట్లా రకరకాలుగా మనకి ఎదుర్కొంటూ ఉంటాం అవాంతరాలు. అది కారణం. అందుకని ఈ ఏదైతే 6 గుణాలు ఉన్నాయో 6 గుణాలని మనం ఈ యొక్క విష్ణు సహస్రనామాల్లో మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇందులో ఎక్కడ ఉంది, బలం ఉందా, కీర్తి ఉందా, యశస్సు గురించి ఉందా, ఆ గుణాలని మనం ఇందులో 6 వేయాలన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ధ్యానం ఎలా రకంగా చేయాలంటే జీవ అంటే దేహంలో క్షేత్రజ్ఞ రూపంలో ప్రాణాన్ని నిలిపేవాడు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. క్షేత్రం అంటే శరీరం. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఇల్లు క్షేత్రం అనుకుంటే ఇంట్లో ఉండే మనం క్షేత్రజ్ఞులం. అది అంటే ఈ ఏదైతే శరీరం ఉందో అది జడం, క్షేత్రజ్ఞుడు చైతన్యం. క్షేత్రం జడం, క్షేత్రజ్ఞుడు చైతన్యం. అంతే కదా. ఎప్పుడైతే ఈ శరీరంలోంచి చైతన్యం వెళ్ళిపోయిందో శరీరం జడం అయిపోతుంది. జడం అన్నది ఇంకా అది దానికి విలువ అన్నది. కాబట్టి నాలో ఉన్న జీవం ఎవరు? పరమాత్మ. సో నా యొక్క జీవాన్ని నేను పరమాత్మగా భావించాలి. అప్పుడు నాది అన్నది ఏమన్నా ఉందా నాలో? అలా భావిస్తే ఇక ఉండదు. నాలో ఉన్న జీవమే ఆయన అని అనుకున్నాడు. నేను అన్నది ఎక్కడైనా ఉందా? లేదు. అంటే నాలో ఆయన ఉన్నాడు అన్న విషయం అర్థమవుతుంది ఇక్కడ. వినయితా సాక్షి అంటే భక్తుల్లో వినయితాభావాన్ని సదా సాక్షిగా గమనించేవాడు, లేదా ఆత్మస్వరూపాన్ని తప్ప మరి దేనిని చూడని వాడు. మనం ఎప్పుడు వినయంగా ఉంటామమ్మా. అది మనం వినయంగా ఉండాలంటే ఏ పరిస్థితిలో ఉంటాం? నక్క వినయం కాదు, అసలు వినయం. సత్వగుణం గుడ్. ఇంకా మంచి, చాలా బాగా చెప్పారు. సత్వగుణంతో ఉంటూ శరణాగతిలో, ఎదుటి వాళ్ళకి మనం సరెండర్ అయిపోతే శరణాగతిలో ఉన్నప్పుడు మనలో అసలైన వినయం, యథార్థమైన సత్యమైన వినయం మనలో ఉంటుంది. ఆ వినయానికి సాక్షిగా ఉండేవాడు పరమాత్మ. అంటే అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే నేను ఆత్మస్వరూపుణ్ణి అనుకున్నప్పుడు నాలో వినయం ఉంటుంది. ఎప్పుడైతే నేను ఆత్మస్వరూపుడిని మాత్రమే, నేను చైతన్య స్వరూపాన్ని, మిగతాదంతా జడమే అన్న ఫీలింగ్ నాకు వస్తుందో, నాకేమన్నా గొప్పలు వచ్చినా పొంగిపోను, నాకేమన్నా కష్టం వచ్చినా, ఎవరన్నా దూషించినా, కోపగించినా నేనేమి పొంగిపోను. అది ఆత్మస్వరూపంగా ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే వినయం సాధ్యం. లేకపోతే ఈయన సత్కారం చేశాడు, చప్పట్లు కొట్టాడని చెప్పి ఆయన ఎడలో ఒక భావం వస్తుంది, ఈయన తిట్టాడు అది అని చెప్పి ఈయన ఎడలో ఒక భావం వస్తుంది. భావం ఎవరి ఎడలో వచ్చినట్టు లెక్క? జడంతో వచ్చినట్టు లెక్క, చైతన్యంతో కాదు. చైతన్యం ఎప్పుడు ప్యూరే. ఈ జడం కొట్టుకున్నాయి అంతే. అది జడంగా నేను భావించానంటే నేను చైతన్యంతోనే ఉన్నా కాబట్టి, నేను జడమే కాదు అనుకుంటున్నా కాబట్టి ఆ జడం నన్నేమీ చేయలేదు, ఎఫెక్ట్ ఇవ్వలేదన్నమాట.
అప్పుడు వినయత సాక్షి. మీలో వినయం ఉందా లేదా అనే సాక్షిగా ఆయన ఉంటాడు. కాబట్టి నేను ఎప్పుడూ వినయవంతుడిగా ఉండాలి అని మనం గమనించాలి. ఏదైనా ఒడిదొడుకులు వస్తాయి, జీవితంలో రావని కాదు. వచ్చినప్పుడు పరమాత్మకు అప్పచెప్పేసి, ఎన్ని వచ్చినా స్వామి అది నా శరీరానికో నా మనసుకో వచ్చాయి, అవన్నీ ప్రారబ్ధవశాన వస్తూ ఉండవచ్చు. ప్రారబ్ధవశాన వచ్చే కర్మలను కూడా నేను ప్రస్తుతం నీ యొక్క సేవలో ఉన్నాను కాబట్టి అవి కూడా నీకే అప్పచెప్తున్నాను. నువ్వు దాన్ని ఏ రకంగా నన్ను చేస్తావంటే ఆయనే దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు మనకి చేస్తారు. మనకు తెలియదు, అలా ఏర్పాట్లు ఆయన చేస్తున్నట్టు కూడా మనకు తెలియదు. ఏమ్మా? అప్పుడు వినయత అన్నది సాక్షి. ముకుంద అంటే ముక్తి ఇచ్చేవాడు. అప్పుడు మాత్రమే ముక్తి వస్తుంది. ఎప్పుడు? నేను వినయంగా ఉన్నప్పుడు మాత్రమే, నేను ఆత్మస్వరూపుడుగా భావించినప్పుడే నేను దాన్నే ముక్తి అంటారు. ముక్తి అంటే ఏంటి? ఈ జనన మరణ సంసార చక్రం నుంచి బయటకు వెళ్ళడమే ముక్తి. అంటే ఈ ప్రకృతి కానీ మాయ కానీ దాన్ని అధిగమించి పైకి వెళ్ళడమే ముక్తి. మాయా ప్రకృతి అంటే ఏమిటి? త్రిగుణాత్మకం. మాయా ప్రకృతి అంటే ఏంటమ్మా? త్రిగుణాత్మకం. 3 గుణాలు ఉంటాయి. ఆ 3 గుణాల్లో మనం మరి రాయిలాగా ఉండేది తమోగుణం, కొంచెం నీళ్ళలాగా ప్రవహించేదేమో రజోగుణం, హాయిగా వాయువులాగా ఇటన్నా వెళ్ళిపోగలిగేది సత్వగుణం, తేలికగా ఉండేది సత్వగుణం, బాగా డిస్టర్బ్ చేసేదేమో రజోగుణం, అలా పడి ఉండేది తమోగుణం. ఈ తమో రజోగుణాల నుంచి బయటపడి సత్వగుణంలో ఉంటే మనకి ఈ ఆత్మ దర్శనం ఈజీగా అవుతుంది. అప్పుడు ముక్తి అన్నది సాధ్యం అవుతుంది. సో ప్రతి క్షణం మనలో ఉన్న రజోతమో గుణాలని అణిచివేసుకునే సాధనే మనం చేయాలంటే పరమాత్మ ఒక్కటి తలుచుకుంటే ఆ 2 కూడా పోతాయి. ఇప్పుడు ప్రహ్లాదుని ఎంత రెచ్చగొట్టాడు హిరణ్యకశిపుడు, అయినా తన వినయాన్ని పోగొట్టుకున్నాడా? పోగొట్టుకోలే. తన సత్వగుణాన్ని పోగొట్టుకున్నాడా? పోగొట్టుకోలే. అందుకని పరమాత్మ ఎందుకని పోగొట్టుకోలేదు? తన మైండ్లో ఎప్పుడు ఎవరున్నారు? పరమాత్మే ఉన్నాడు. ప్రతిదానికి నారాయణ నారాయణ నారాయణ. ఆ విషయానికి వస్తే మనందరం కూడా, ప్రతి వాళ్ళం కూడా భగవంతుడినే కోరుకునే నారాయణ అని అంటూ ఉంటాం. మనం కూడా తెలుసో తెలియక అప్పుడప్పుడు అంటూ ఉంటాం. ఎందుకని? ఈ మనిషి జన్మ ఎందుకు కోరుకున్నాం? పరమాత్మ నిన్ను చేరుకోవాలనే ఆకాంక్ష నాలో బలంగా ఉంది. నేను ప్రస్తుతం స్వర్గలోకంలో ఉన్నాను కానీ నాకేమి బోరు కొడుతుంది, నేను నీ దగ్గరే నీ ఆనందాన్ని నేను పొందాలి అనుకుంటున్నాను అని అనగానే, సరే అయితే నీకు ఫలానా టైంలో ఫలానా చోట ఫలానా నీకు జన్మనిస్తున్నాను, కలియుగంలో అక్కడ మనిషి జన్మిస్తున్నాను వెళ్ళాను వరం ఇచ్చాడు ఆయన. ఆ వరం మనం తీసుకున్నాం. ఏమ్మా? తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి అది సాధ్యం అవుతుంది. కాబట్టి ఆ ముక్తి అన్నది ఇక్కడ సాధ్యం అవుతుంది. కాబట్టి ఆ సాధన మనం చేస్తూ ఉండాలి. సత్వగుణంలోనే ఉండే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఎందుకు చెప్తానంటే, నలుగురితో పాటు అంటాం కదా, తెలుసో తెలియకో నలుగురితో పాటు నారాయణ. నలుగురితో పాటు నరకాసురుడు అనంగా, అవునా? నిజంగా చూస్తే నలుగురు లేరు నారాయణ అనేవాళ్ళు, ఒక్కడు కూడా లేడు ఇప్పుడు. అంటే మనం అంటున్నాం, అంటే మనం ఈ మనిషి ఈ జన్మ యొక్క లక్ష్యాన్ని మర్చిపోలా. అక్కడ కూడా అదే పదాన్ని మనం వాడతాం, అవునా కదా? కాబట్టి నలుగురితో పాటు నరకాసురుడు అన్న, చుట్టూ 10 మంది నరకాసురులు ఉన్నా ఒక్కడే నారాయణ అంటున్నా సరే నలుగురితో పాటు నారాయణ అని మనం అంటూ ఉంటాం. అలాగే నారాయణుడిని మనం గమనించాలి. అమిత విక్రమ అంటే గొప్ప పరాక్రమం కలవాడు, అంటే గొప్ప అవధులు లేని అడుగులతో సర్వలోకాలను వ్యాపించినవాడు. అంటే క్రమం అంటే ఏం చెప్పాలంటే, ఇక సృష్టి అంతా ఎలా ఉంది? క్రమంలో ఉందా లేదా? సృష్టి క్రమంలో ఉందా? క్రమంలో లేని వాళ్ళు ఎవరు? మనమే. క్రమంలో లేని వాళ్ళు మనమే. ఎందుకని? అంత క్రమంలో ఉంది అని విశ్వాసం కాబట్టి. భగవంతుడి మీద అందరికీ మనకు తెలియకుండా విశ్వాసం ఉంది. ఏమని? రేపు తెల్లారుతుంది, రాత్రి మళ్ళీ చీకటి పడుతుంది, అప్పుడు చంద్రుడు వస్తాడు, తారలు వస్తాయి, మళ్ళీ పొద్దున్నే సూర్యుడు వస్తాడు, మళ్ళీ క్యాలెండర్ చూసుకుంటాం, ఈరోజు త్రయోదశి, ద్వాదశి, ఈరోజు మంచి రోజు, ఈరోజు సూర్యోదయం ఇప్పుడు అవుతుంది, సూర్యాస్తం ఇప్పుడు అవుతుంది, అన్నీ తెలుసు మనకి. ఏ నక్షత్రం అక్కడ ఉంది, ఆ నక్షత్రం ఎక్కడుంది,
వర్షాలు ఎప్పుడు పడతాయంట, అప్పుడు ఎండ అంట, ఇవన్నీ తెలుసు. అన్నీ క్రమంగా ఉన్నాయి కాబట్టి మనం అక్రమంగా ఉన్నాం. అవన్నిటి క్రమంలో ఉంచే కెపాసిటీ ఎవరికి ఉంది? భగవంతుడు. కాబట్టి ఆయన విక్రమ, క్రమంలో పెట్టగలిగేటువంటి సత్తా ఉన్నాయని కాబట్టి విక్రమ. అందుకని ఎక్కడైతే క్రమం ఉంటుందో అక్కడే భగవంతుడు ఉంటాడు. అది మనం గ్రహించాలి. ఆ లక్షణాన్ని గ్రహించి మన యొక్క నడవడిక మార్చుకోవాలన్నమాట. ప్రతిదాన్ని క్రమబద్ధంగా చెయ్యాలి. ఏదో హడావుడిగా, ఏదో ఇష్టం వచ్చినట్టుగా, తోచినట్టుగా ఏ పని చేయకూడదు. నేను మన ప్రముఖ స్వామి మహారాజ్ ప్రసంగం చెప్పుకున్నాం కదా, ఆవిడ చెప్పారు చూసారా, పరుపులని చాపలని ఇలా చైర్లని ఎలా వేసి ఉంచుతాము, అలాగే ఎక్కడున్నా సరే చిన్న విషయం మనం అనుకుంటాం అన్ని గదిలో ఉంటాయి కదా, లెక్క ఎందుకండి మళ్ళీ అనుకుంటాం కదా. ఎవరన్నా బయటికి తీసుకెళ్తే కదా అందరూ ఇక్కడే ఉంటాయి కదా, మళ్ళీ దీన్ని లెక్క ఎందుకు అంటాం. కుదరదు. కుర్చీలు ఎక్కడ ఉన్నాయి, మీరు వేసి కుర్చీలు వేసుకున్నారనుకోండి, కుర్చీలు వేసుకున్నప్పుడు లెక్క, మళ్ళీ వేసిన తర్వాత అన్నీ లెక్క, మళ్ళీ తీసేటప్పుడు లెక్క. అది క్రమము అంటే. అది అంటే భగవంతుడు ఎవరిలో ఉంటాడంటే అలా క్రమం ఎవరైతే ఉన్నారో అలా. మన మాటలో కూడా క్రమం ఉండాలి. ఏముందండి ఆ మాట రాకూడదు. అలాంటి మాటలు చాలా ప్రభావం చూపిస్తాయి మన పైన. ప్రతిదీ క్రమబద్ధంగా జరగాలి. పక్కన వాళ్ళు ఏమంటున్నా సరే, ఎందుకంటే క్రమబద్ధంగా జరిగితేనే పరమాత్మ ఉంటాడనే విషయం మనకు విష్ణు సహస్రనామంలో విక్రమ అని చెప్పేశారు, ముకుంద అని చెప్పారు, వినయిత సాక్షి అని చెప్పారు, జీవ అని చెప్పారు. జీవ అంటే నాలో జీవుడు అంటే పరమాత్మ అని చెప్తున్నారు. ఆ జీవుడు ఎలా ఉండాలో చెప్తున్నారు. ఎలా ఉండాలి? వినయిత, ఇది చూస్తూ ఉంటాడు. అప్పుడే నీకు ముకుంద, నీకు ముక్తినిచ్చేవాడు ఎవరు? పరమాత్మ మాత్రమే. ఇప్పుడు నాకు ఆ ముక్తి అవసరం లేదులేండి అంటే మరి మనిషి ఎందుకు ఎత్తావు? చాలామంది ముక్తి అవసరం లేదులేండి, మరి మనిషి ఎందుకు ఎత్తావు చెప్పవయ్యా. అది ఎందుకండి? నిజమే, అంతే కదా. సింపుల్ క్వశ్చన్, మనిషి జన్మ ఎందుకు ఎత్తావు చెప్పు. అప్పుడు మనం అనుకున్నప్పుడు నిజమే కదా, జంతువుగా నాకు తేడా ఉండుంటుంది కదా, మరి అందుకే కదా భగవంతుని అర్థం చేసుకునే కెపాసిటీ నాకు మాత్రమే ఇచ్చి, ఈ జీవికి మాత్రమే ఇచ్చాడు కదా. మా జీవుల్లో భగవంతుని గ్రహించగలిగే శక్తి నాకే ఇచ్చాడు కదా పరమాత్మ, ఈ యొక్క రూపంలోనే ఇచ్చాడు కదా, ఈ జన్మలోనే ఇచ్చాడు కదా అని గ్రహించి మనం ఆటోమేటిక్గా ఎలా ఉంటాం? అమిత విక్రమ. క్రమం ఉంటుంది. క్రమంలో పెట్టేటువంటి గొప్పతనం కొంతమంది దేవతలకు ఇచ్చున్నాడు ఆయన అమిత విక్రమ. ఇంకా అమితం అంటే దేన్నైనా సరే క్రమంలో ఆయన పెట్టగలడు. అందుకనే మన జీవుని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన జన్మలు ఇచ్చి క్రమంలో పెడుతున్నాడు. వినయం లేదా ఈ జన్మకి? సరే ఇంకో జన్మ, ఈ పాస్ అవ్వలేదా ఈ సంవత్సరం, ఇంకోసారి చదువు, మళ్ళీ చదువు, మళ్ళీ పాస్ అవ్వాలి, మళ్ళీ చదవా, ఇక అంతే. అంతేనండి, అంతే. ఇక నేను బయటికి వెళ్ళే పని లేదు. కనీసం చదువుకునే అవకాశం ఇస్తున్నా, కనీసం దానికోసం ప్రార్థించు. మళ్ళీ మనిషి జన్మ వచ్చేలా పని చేసుకోదన్నా. కనీసం మళ్ళీ మనిషి జన్మ అంటూ వస్తేనే దేవుడిని పొందగలుగుతావు. నువ్వు దేవతమైనా పొందలేవు, రాక్షసుడైనా పొందలేవు, ఏ లోకంలో కూడా ఈ అవకాశం లేదు. ఏ లోకంలోకి వెళ్ళినా కూడా మళ్ళీ భగవంతుడికి ముక్తి పొందే అవకాశం మనకి లేదు. అటువంటి దుర్లభమైనటువంటి మానవ జన్మ ఇది. అప్పుడేమవుతుంది? మన కంట్రోల్లో ఉంటాం లేదా? మన క్రమం వచ్చేస్తుందో రాదా? ఒకవేళ ఎప్పుడైనా క్రమం తప్పాము, దానికి భగవంతుడికి క్షమాపణ చెప్పుకొని పశ్చాత్తాపడి ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పశ్చాత్తాపకు సారీ చెప్పేస్తారు. చిన్న చిన్న పిల్లలు కూడా పశ్చాత్తాపడతారు. సారీ అంకుల్ అంటారు. ఏదో అని ఎందుకన్నాడో తెలియదు. ఆడు తర్వాత మళ్ళీ 4 సార్లు అదే పని చేస్తే మళ్ళీ సారీ అంటాడు. అదే పశ్చాత్తాపం కాదు. అందుకనే పశ్చాత్తంతో పాటు ఏముండాలి? ప్రాయశ్చిత్తం ఉండాలి. మన పనిష్మెంట్ వేసుకోవాలి. ఇవాళ నేను ఈ క్రమం తప్పా కాబట్టి ఈ పూట నేను భోజనం చేయను, త్యాగం, అంతే. ఈ బాడీని పనిష్ చేయాలి. అంత ఒళ్ళు పొగరుగా ఉన్నావు ఏంటి, అలా మర్చిపోయావు, క్రమశిక్షణ లేకుండా అయిపోయావు ఏంటి, ఇలా అయితే నా సాధన ముందుకెళ్ళగలుగుతుంది, మళ్ళీ మనిషి జన్మ వస్తుందో నాకు నేను శత్రువు అయిపోయానేంటి, నాకు నేను శత్రువు అవడానికి నేను పెట్టుకుంది అని మనసుకి మనం చెప్పుకుంటే అది కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. అంభోనిధి అంటే అంభో అంటే
సముద్రం నిధి, సముద్రం నిండా నిధే ఉంటుంది. నిధి నిక్షేపాలు ఎక్కడ ఉంటాయంటారు? సముద్రంలో ఉంటాయంటారు. అంటే అనంతమైనటువంటి దేవతాది సకల జీవులు తన యందు కలవాడు. అలాగే హిరణ్య గర్భ అని కూడా అంటాం మొత్తం ప్రకృతిని. ఇక్కడ ఏంటంటే జీవుల వరకు పరిమితం చేసుకొని అంభో నిధి అంటే, నిధి అంటే ఏంటి? విలువైన వస్తువులు అన్నింటినీ మనం ఏమంటాం? నిధి అంటాం. మరి దేవతలు జీవులు అందరూ కూడా విలువైన వాళ్ళని చెప్తున్నాడు పరమాత్మ. చెప్తూ వాళ్ళందరినీ ఎక్కడ పెట్టుకున్నాడు? ఆయనలోనే ఉన్నారు వీళ్ళంతా అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ శ్లోకం కూడా ఇచ్చారు, అది కూడా చూద్దాం. తైత్రీయ బ్రాహ్మణంలో ఉందట. తానివా ఏతాని చత్వారి అంబాంసి దేవా మనుష్యా పితరో సురాహ. అంటే దేవతలు, మనుష్యులు, పితరులు, రాక్షసులు అనే 4 రకాల వారు అంబ అనే శబ్దంతో పిలువబడతారు. అంటే ఇది ఇంకెక్కువగా అలాగే సరసామస్మి సాగర అని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అనంతాత్మ, అనంత ఆత్మ అంటే, ఆత్మ అంటే ఏంటి? చైతన్యం. ఆత్మ అంటే ఏంటి? చైతన్యం. చైతన్యం అంటే జడం కానిది చైతన్యం. అనంతాత్మ అంటే అంతం లేని చైతన్యం ఆయనలో ఉందన్నమాట. ఆయనలో ఇమిడి ఉన్నట్టు చైతన్యాలు ఎన్నో ఉన్నాయి. అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. అనంత కోటి బ్రహ్మాండాలు ఆయనలో చైతన్యంలో ఉన్నాయి. అట్లా భావించాలి మనం. కాబట్టి అనంతాత్మ మహోదధిశయ అంటే ప్రళయకాలంలో అన్ని జీవరాశులను ఉపసంహరించి జగత్తును ఏకార్ణవంగా చేసి అందు శయనించువాడు. మహోదధిశయ అంటే లయకారం అంటే, లయం అంటే ఏంటి? ప్రళయం అంటే ఏంటి? శక్తి, సంకల్పం అన్నీ కూడా ఆయనలోకి వెళ్ళిపోతాయి, లయమైపోతాయి. లయమైపోతాయి అంటే ఏంటి? ఎవరి చోటుగా వెళ్ళిపోతాయి అంతే. దానిపైన ఆయన చుట్టలాగా ఆదిశేషుడి మీద ఆయన హ్యాపీగా పడుకుంటాడు అంతే. ఆయన ఏకమైపోతాయి అంటే ఆయన ఒకటి అలా ఉంటాడు. ఆయనలో కలిసిపోతాయని కాదు, పొట్టలోకి వెళ్ళిపోతాయని కాదు, అక్కడికి వెళ్ళిపోతాయి. ఎవరి ప్లేస్లో కాడికి వెళ్ళిపోతాయి. ఆయన ఇంకా పని లేదు కాబట్టి ఆయనకి శయనిస్తాడనమాట. ఎందుకు శయనిస్తాడు? అవసరం ఏంటి? ఆయన శయనించడు, జీవులకి రెస్ట్ ఇస్తాడు. అలసిపోయారు వీళ్ళు, ఈ కల్పాలి ఈ జీవులన్నీ కల్పాలి కొంత. అందుకే అది ఎలా తప్పదు, జన్మలు తప్పు. మళ్ళీ సృష్టి మొదలవగానే మళ్ళీ మన తెల్లారలాగానే ఎలా మొదలవుతుందో మన స్టోరీ అంతా. రాత్రి హాయిగా పడుకున్నా ఉంటాం, కానీ పడుకోకపోతే ఎంత బాధ కలుగుతో అలాగే వాళ్ళకి ప్రళయంలో కూడా అట్లాగా కొంత రెస్ట్ ఇద్దాం ఈ జీవులకి అని కొంత రెస్ట్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ సృష్టి. అందుకని ఎవరైతే ఆ టైంలో భగవంతుడి దగ్గరే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే భగవంతుడు ఏది ఇస్తే అది అప్పుడు దిగుతారు భూమి మీదకి, దిగి ఆ కార్యం చక్కబెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ముక్తాత్మలు. అంతకహ అంతమొందించేవాడు. అది ఈ రకంగా అనుకోవాలి మనం. ప్రళయంలో తనలో దాచుకునేవాడు ఆయనే, అంతమొందించేవాడు కూడా ఆయనే. అంతమొందించడం అంటే అర్థం ఏమిటి? నేను ఆయన అంతా చూస్తానంటాడు ఎవడో. నువ్వెవడో చూడలేడు, భగవంతుడే చూడగలడు. వాడు అంత చూస్తానంటాడు వాడెవడో చూడలేడు. భగవంతుడు నిజంగా వాడికి ఆ టైం వస్తే నీ ద్వారా అది పని చేయిస్తాడేమో, కానీ ఆ పని ఎవరి ద్వారా చేయించవచ్చు, కానీ నువ్వుగా చేసింది పరమాత్మ చేశాడు. చేయడం వల్ల ఏం జరుగుతుంది? పాపమ పుణ్యం వాడికి అంటుకుంటుంది. ఎవరికి? చేసినోడికి అంటుకుంటుంది. వాడికి పాపం అంటించాలనుకో, పాపాత్ముడికి అప్పు చెప్తాడు. ఆ పనులన్నీ కూడా చెప్తాడు. నీలో ఉన్నది కానీ మనిషి జన్మ ఇచ్చాను, లేదు నేను ఇట్లా విపరీతంగా ప్రవర్తిస్తానంటే రాక్షస జన్మ వస్తుంది. నెక్స్ట్ జన్మ ఏముంటుంది? రెడీగా రాక్షస జన్మ రెడీగా ఉంటుంది వాడికి. ఇంకంతే, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు వాడు. నెక్స్ట్ చదవండి అమ్మా. అజహ అంటే పుట్టుక లేనివాడు. మరి మనం జీవులం కదా, మరి మనకి పుట్టుకుందా? లేదు. అదే మనం జీవులం అంటే ఆత్మలం.
ఆత్మలకి పుట్టుక అన్నది లేదు, చావు అన్నది లేదు. మరి మనం ఎవరు? జీవులమే. కానీ ఎందుకు పుడుతున్నాం? పుట్టేది ఏంటి, పోయేది ఏంటి? శరీరం. పుట్టిపోయేది శరీరం. శరీరం పోతుంది. కానీ మనం ఏమనుకుంటాం? శరీరమే నేను అనే భావంలో ఉన్నప్పుడు నేను పుట్టాను, నేను పోతున్నాను అని అనుకుంటాం. ఇందాకే చెప్పుకున్నాం కదమ్మా, జీవహ. నేను ఎవరు అంటే పరమాత్మ ఎవరని చెప్పాం? జీవహ. దాని శ్లోకంలో చెప్పుకున్నాం కదా, మొదటి పదం చూడండి, జీవహ. జీవుడును నేనే అంటే నా అంశే. కాబట్టి నీలో ఉన్న జీవుడు నేనే, అదే ఆత్మే. అది శాశ్వతంగా ఉండేది. అది శాశ్వతంగా లేకపోతే ఇంక బాధ ఏముంది? శరీరం ఉన్నప్పుడే కదండి, తర్వాత ఎవరి దారి ఆడేది అనుకుంటే ఎట్లా? ఎవరు తోడొచ్చాడంటే గాల్లో కలిసిపోతావంటే, గాల్లో కలిసిపోయినాడు నీ కనపడకపోవచ్చు, నీ కళ్ళకి. ఎవరి కళ్ళకి కనపడాలో వాళ్ళ కళ్ళకి కనిపిస్తూనే ఉంటాడుగా. వాడు ఎక్కడున్నాడో ఏమిటో పరమాత్మగా తెలుసు కదా, వాడు అడ్రస్లన్నీ కూడా. కాబట్టి జీవ అంటే శాశ్వతమైందమ్మా. అజహ, మనం కూడా అజహనే. అందుకనే స్వామినారాయణ భగవాన్ ఆ జీవుల్ని ఒక వేరే తత్వం కింద చెప్పారు. జీవుడే ఒక తత్వం కింద చెప్పారనమాట. అనాది, అజ, దానికి పుట్టుగా చావు అన్నది లేదు. అది అలాగే ఉంటుంది ఎప్పటికీ. ఎక్కడుంటుంది? శరీరంతో ప్రకృతి కింద ఉంటుందా? ప్రకృతి పైన భగవంతుడి దగ్గర ఉంటుందా? అది అలాగే ఉంటుంది. అంటే నేను అనుకుంటాను చూసారా మనలో. ఆ నేను అన్నది ఎప్పుడు ఉంటుంది. శరీరం లేకపోయినా ఉంటుంది. కాదు మాట్లాడలేకపోవచ్చు, అది చూడలేకపోవచ్చు, ఇక మన శరీరంలాగా ఏం చేయలేకపోవచ్చు. కానీ అది అలాగే దాని యొక్క మనసు, దాని యొక్క ఇది కారణ శరీరం ఉంటుంది కదమ్మా. కారణ శరీరం అట్లాగే ఉంటుంది. దాని కర్మ అది అనుభవిస్తూ పోతూ ఉంటుందన్నమాట. ఎప్పటి వరకు? సత్సంగం వచ్చి గురువు దొరికి, గురువు ద్వారా పరమాత్మ సన్నిధికి చేరేంత వరకు ఇది ఆయనకి తప్పదు. కాబట్టి అజహ, నేను ముక్తి దొరికేంత వరకు తిరుగుతూనే ఉంటుంది. 84 లక్షల జీవరాశులను తిరుగుతూనే ఉంటుంది. అది కాబట్టి పుట్టుక లేనివాడు అని. మహార్హ, అర్హ అంటే అర్హత ఉన్నవాడు. మహార్హ అంటే పూజార్హుడు. పూజ ఎవరికి చేస్తాం మనం? పరమాత్మ. అంటే ఎవరు? పరమాత్మ అంటే ఆ 6 గుణాలు చెప్పుకున్నామే మనం ఇందాక. 6 గుణాలు ఉన్నవాళ్ళకి చేస్తాం పూజ. పూజార్హుడు అంటాం. ఆయన పూజార్హులండి అంటాం. పూజార్హులు అంటే ఏంటి? ఆయనలో అన్ని సద్గుణాలు ఉన్నాయి, సద్విచారాలు ఉన్నాయి, సత్ప్రవర్తన ఉంది. అప్పుడు ఆయన పూజార్హులండి అంటాం. అట్లాంటి పరమాత్మ మహాపూజార్హుడు అనమాట. ఆయనకి మనం చేసే చిన్న చిన్న పూజలు తక్కువ అనమాట. అంటే ప్రెసిడెంట్ గారిన ప్రైమ్ మినిస్టర్ ఇంటికి పిలిచి ఛాయ్ ఇచ్చి పంపించామనుకో, అది చాలా చిన్న మర్యాద కదమ్మా. అంతే కదా. అలాంటి మనం చేసే పూజలన్నీ కూడా ఆయనకి అంత కూడా కాదు పాపం. మంచిలు కూడా ఇచ్చినట్టు కూడా కాదు. అంత మహాపూజ మనం చేయగలగాలంటే ఆయన కోరుకునేది మన దగ్గర ఏం కోరుకున్నాడు? భక్తి కోరుకున్నాడు. మన దగ్గర ఏం కోరుకున్నాడు? పుష్పం, ఫలం, తోయం ఏది పెడతావో పెట్టు, కానీ భక్తితో పెట్టు. ఆయన దృష్టిలో మహాపూజ మనం ఎంత భక్తిభావంతో చేస్తున్నాం అన్నదే మహాపూజ. ఆ భక్తికి అర్హుడు ఆయన. భక్తికి అర్హత ఇంకెవరికి లేదు. అంతే కదమ్మా. ఆ 6 గుణాలు అనంతంగా ఉన్నవాడు ఆయన. కాబట్టి ఆయనకి భక్తి అన్నదే మహాపూజ. మనలో ఆయన భావన, భక్తి భావన పెంచుకుంటూ ఉంటే మిగతా భావనలు తగ్గిపోతుంటాయి. మనం ఏం చేస్తాం? మిగతా భావనలన్నీ కూడా ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తి పెడతాము. భక్తి భావం మటుకు మరి సముద్రం పక్కన చిన్నపిల్లలు కట్టుకునే ఇసుక పెట్టి చిన్న అది కట్టుకుంటారు చూసారా, కొండలాగా చిన్న గుట్టలా కట్టుకుంటూ ఉంటారు. అంత ఉంటుంది భక్తి మన దగ్గర. అది మళ్ళీ అలా సముద్రం నీళ్ళు వచ్చి కొట్టుకుపోతుంది. ఇలా చేసి ఇలా తిరిగేటప్పటికీ అది కొట్టుకుపోతుంది. ఆయన అంటది మహాపూజకి. మహాపూజ అంటే నీలో ఉన్న భక్తి భావం ఎవరెస్ట్ శిఖరం ఎత్తులో ఉండాలి. మిగతా భావాలన్నీ కూడా ఈ కొండల్లో మన గుట్టలు ఉంటాయి కదా, హైదరాబాద్లో గుట్టలు తీసేశారని. అన్ని హై రైజ్ బిల్డింగ్లు చేసేసారు అనుకోండి.
ఆ చిన్న చిన్న గుట్టల్లాగా ఉండాలి మిగతా భావనలన్నీ కూడా. మనకేమిటి ఆ భావనలో అలసిపోతాం, నిద్రపోతుంటాం. ఈ చిన్న చిన్న భావాలకి అలసిపోతుంటే మహార్హత ఎక్కడ వస్తుంది నీకు? ఎప్పుడైతే దాన్ని పెట్టుకున్నామో ఈ పెద్ద అలసట అనిపించవు. అదే కదా నేను ప్రముఖ స్వామిని అడిగింది, నీకు అసలు అలసట లేదా అని అడిగారు. నేను చేస్తుంది భగవంతుడి కార్యం, ఇది ఊరిని ఆరతపళ్ళం అనుకుంటే ఎందుకు అలసట ఉంటుంది అన్నాడు. ఇది ఊరినే ఆరతపళ్ళని చెప్పే కదా, ఆరతపళ్ళని అలసిపోయావని అడుగుతామా? అడగం. అలాగే శరీరాన్ని అడగాలి, అడుగుతామా? అలసిపోవడం ఏంటి అసలు దీనికి? ఆయన అన్ని ఏర్పాట్లు చేశాడు కదా, అలసిపోతామని తెలిసే కదా రాత్రి పెట్టాడు. మళ్ళీ ఇంక అలసిపోద్ది జీవం తెలుసు కాబట్టే ఒక రాత్రి క్రియేట్ చేశాడు, పడుకోండి అని. ప్రతిరోజు ఆయన సన్నిధిలో తీసుకెళ్తున్నాడు. అంటే మనసుకి రెస్ట్ ఇస్తున్నాడు, శరీరం రెస్ట్ ఇస్తున్నాడు. అప్పుడే నువ్వు హాయిగా కాసేపు మళ్ళీ నువ్వు భగవంతుడి సన్నిధిలో ఉంటున్నావు. కాసేపు మళ్ళీ యాక్టివ్గా పొద్దున్నకే మళ్ళీ మామూలుగా వస్తున్నావు. అప్పటికీ అలసట ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పి ప్రళయం పెట్టాడు. ప్రళయం పెట్టి కొన్ని కల్పాలు అయిన తర్వాత కొన్ని మళ్ళీ బ్రహ్మరాత్రి అంతా రెస్టే మనకి. బ్రహ్మ పగలే కల్పాలు అవుతాయి, అలసిపోయి ఉంటుంది జీవి. మారి శరీరాలు మారి మళ్ళీ మనిషి జన్మ వచ్చి సత్సంగాలు చేసి అవి చేసి దానికి పెద్ద ప్రళయం మన బ్రహ్మరాత్రి పెట్టాడు. బ్రహ్మరాత్రి కూడా తీసేసి ప్రళయం, మహాప్రళయం పెట్టాడు. చివరికి ఏం చెప్పాడు ఆయన? జ్ఞాన ప్రళయంకి వస్తేనే ముక్తి అన్నాడు. నీకు జ్ఞాన ప్రళయం అంటే ఇక్కడుండి కూడా తెచ్చుకోవచ్చు. మనిషి జన్మలో కూడా మనం గుణాతీత స్థితిని చేరుకోవచ్చు. అది సత్సంగం గొప్పతనం. అప్పుడు ఆ జ్ఞాన ప్రళయం ఎప్పుడైతే మనకు వస్తుందో ఈ శరీరం అన్నది ఉండదు. ఎప్పుడైతే శరీరం ఉండదో పరమాత్మతోనే మనం ఎప్పుడు కలిసి ఉంటాం. ఇది పదే ఎందుకు చెప్తానంటే మీకు మనసులో నాటాలని విషయం నేను చెప్తున్నానమ్మా. దీన్ని సీరియస్గా తీసుకోండి. 4 సార్లు అదే చెప్తున్నా సరే మీరు దాని బలాన్ని పెంచండి. అది కాబట్టి అట్లాగా మహార్హ అంటే మహాపూజానికి అర్హుడు. అంటే మనలో భక్తికి ఆయన అర్హుడు. మనలో భక్తి ఎంత పెంచితే మీరు భగవంతుడి ఎడల మీకు అంత మంచి బంధం ఏర్పడుతుంది. స్వాభావ్య శాశ్వతుడు, స్వయం ప్రకాశ చిద్రూపుడు కాబట్టి పుట్టుక లేనివాడు. స్వాభావ్య. మనకు కూడా స్వభావం ఉంటుంది. మన స్వభావం ఏమిటి? మనం శాశ్వతులమే. అంతే కదా, ఇంత చెప్పాం కదా, మన జీవుడు శాశ్వతం, అజహ, పుట్టుక లేనిదే. కానీ మరి ఏంటి ఆయనకి మనకి తేడా? స్వభావం. మన దగ్గర స్వభావం ఉంటుంది, ఆయన దగ్గర స్వాభావ్య. ఆయన దగ్గర స్వాభావ్యహే. ఆయన స్వభావం ఏమిటి? శాశ్వతుడు. ఓకే, నేను శాశ్వతుడినే, కానీ స్వయం ప్రకాశుడు ఆయన. మనం కారణ శరీరంతో స్వయం ప్రకాశం లేదు. ఎందుకు లేదు? మన స్వభావంలో లోపం అది. ఏంటి స్వభావంలో లోపం? అభావం. మన అన్నీ అభావం. చెడు చూడటం, దోష దృష్టి. దివ్య దృష్టి ఆయనకుంటే మనకుండేది దోష దృష్టి, చెడు దృష్టి. ఇవన్నిటి మూలాన మన స్వభావం గుణాలతో, నేను చెప్పినట్టుగా గుణాలతో నిండిపోయి ఉంటుంది. ఎప్పుడైతే గుణాలతో నిండిపోయి ఉంటుందో అవి వాసనల కింద మారిపోతాయి. ఆ వాసనలు పెరిగిపోయేటప్పటికి కారణ శరీరం బలపడిపోద్ది. ఎంత బలపడిపోద్ది అంటే ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా సరే తగ్గదు. కారణ శరీరం ఎప్పుడు తగ్గిపోతుంది? ఎప్పుడైతే ఈ జన్మలు ఎత్తి ఇంకా నెమ్మదిగా అది బలహీనపడాలి. కారణ శరీరం బలహీనపడాలి. ఎప్పుడు బలహీనపడుతుంది? సత్సంగం ద్వారా పరమాత్మనే పూర్తిగా ఆశ్రయించి విష్ణు సహస్రనామంలో ప్రతి గుణాన్ని మనం అనుకుంటూ, గురువాశ్రయంలో భగవంతుని శరణాగతి పొందుతూ ప్రతి నిమిషాన్ని ప్రతి పదాన్ని నేను జీవించాలి. ఇప్పుడు నేను చెప్పినవి మీరు జీవించాలి. ఇవన్నీ మీ భావంలోకి రావాలి. ఎప్పుడైతే ఆ భావంలోకి వస్తుందో అభావం పోతుంది ముందు. ఎప్పుడైతే అభావం పోతూ ఉంటుందో మీ స్వభావంలో మార్పు వస్తుంది. ఎప్పుడైతే స్వభావంలో మార్పు వస్తుందో మీలో ఒక తేజస్సు వస్తుంది. ఎప్పుడైతే తేజస్సు వస్తుందో ఆటోమేటిక్గా మీలో ఈ కారణ శరీరం బలహీనపడిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే కారణ శరీరం బలహీనపడిపోతుందో ముక్తి అన్నది శాశ్వతం. ఎలా తెలుస్తుందంటే ముక్తి పోయాక అది ఎవరు చూడొచ్చారు? నీలో ఇప్పుడున్న ఆనందమే ముక్తి, నీలో ఇప్పుడున్న శాంతే ముక్తి. అర్థమైపోతుంది. నేను శాంతిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, సరే నేను ముక్తి పొందినట్టే. దేనికి ప్రభావితం కావడం లేదు. ఆ పక్క ఈ పక్క ఎవడేం చెప్పినా ఏమీ ప్రభావితం కావడం లేదు. నేను ప్రభావితం అవుతున్నది కేవలం ఒకటి. ఎవరి ద్వారా? పరమాత్మ, గురువు గారు. ఇంతే. వాటి మాత్రమే విలుస్తున్నాను, మిగతా విలువ
లేదు. ఈ మిగతావన్నీ ఇసుక కుప్పలు, మిగతావన్నీ సముద్రం ఒడ్డున చేసేటువంటి ఇసుక కుప్పలు. భగవంతుడు ఒక్కటే ఏకైక ఎవరెస్ట్ పర్వతం అని మనం ఎప్పుడైతే పదే పదే నా మనసుకు చెప్తానో, మనసు ఎప్పుడు మన బానిసమ్మా, మన మాట వింటుంది పాపం. అది మనమే దాన్ని పాపం ఏం చేసి దానికే తెలియట్లా, దాని బానిసో తెలియట్లా, యజమానో తెలియట్లా, కన్ఫ్యూషన్లో ఉంది. దానికి జాగ్రత్తగా దాని పాఠం చెప్తే ఇవన్నీ కూడా జాగ్రత్తగా మూల కూర్చుంటుంది. జితామిత్ర, జితామిత్ర అంటే మిత్రుడు కాని వారిని జయించినవాడు. చూసారా, ఇప్పుడు చెప్పా కదా, మన మనస్సు ఏంటి, మిత్రువా శత్రువా? మిత్రుడా? మిత్రుడైతే మనం ముక్తి వచ్చేది ఎప్పుడో. మీకు కరెక్టే, మన మాట వింటే మిత్రుడు, లేకపోతే శత్రువు. అంటే మాట ఎందుకు వినాలి? అహంకారమా? నా అహంకారమా? నా మాట వినవా? నా అహంకారంతో అంటున్నానా? కాదు. నా లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పడాలి. అది నా లక్ష్యం ఏమిటి? మానవ జన్మ లక్ష్యం ఏమిటి? ముక్తి. దానికి అది తోడ్పడాలి నాకు. అప్పుడే అది మిత్రుడు, అప్పటి వరకు అది శత్రువే. కాబట్టి నా లక్ష్యానికి వ్యతిరేకమైన శత్రువుని కూడా జయించగలిగేలాగా చేయగలిగేవాడు పరమాత్మే. జితామిత్ర అంటే మిత్రులు కాని వారిని కూడా జయించేవాడు. నా రాగద్వేషాలన్నీ కూడా శత్రువులు, నాకు అంతఃశత్రువులు, బయటికి కనబడవు. బయట శత్రువుని మనం నాశనం చేయొచ్చు చాలా రకంగా. అవసరమైతే అడుగుతూ దూరంగా ఉంటాం, పట్టించుకోం, ఎందుకులే గొడవ అని చెప్పేసి. అంతఃశత్రువులు అది ఎప్పుడు లోపలే ఉంటాయి శత్రువులు. సో అంతఃశత్రువుని జయించిన వాడే పరమాత్మతో దగ్గరికి చేరతాడు. అందులోనూ మనం చేయలేము ఆ పని. కాబట్టి పరమాత్మతోనే ఉన్నట్లయితే అవి పారిపోతాయి ఆటోమేటిక్. ప్రమోదన, ప్రమోదన అంటే మోదం అంటే ఏంటి? ఆనందం, ఆనందాన్ని పొందేవాడు. అందుకే మనం ఏం చేస్తాం? వినాయకుడి చేతిలో మోదకం పెడతాం. మోదకం అంటే అదే కదా, సంతోషమే. ఇదే సంతోషమే మోదకం అనేది. దాని లక్షలు కొంటాం, ఆ రకంగా ఆనందం పెరుగుద్ది అనమాట. రకరకాలుగా ఉంటుంది. లౌకికంగా చెప్పేది ఎలా ఉంటాయంటే ఈ మోదకం, యాక్చువల్గా దాని అర్థం అదమ్మా. అది ఆనందం అన్నమాట. అది సంతోషాన్ని ఇచ్చేది మోదకం, ప్రమోదకం అన్నమాట. ఈ మనవాళ్ళు మార్చేశారు దాన్ని, అటు ఇటు మార్చేసేసి ఇంకా దాన్ని లడ్డు కింద మార్చి. ఏమమ్మా పర్లేదు, చెయ్యొచ్చు. దాన్ని మనం ఏం భావించాలంటే ఈ కొనడాలు ఇక వేలం పాటలు అవి అన్నీ చెప్పి దాని గురించి చెప్తున్నా. దాన్ని మళ్ళీ వేలం పాటలని అలా కాకుండా యాక్చువల్గా అది భగవంతుడు అందరికీ ఆనందాన్ని ఇవ్వడం కోసం పెట్టాడనమాట. సో అది అందరికీ అందేలా చూడాలి. యాక్చువల్గా దాని ఉద్దేశం ఏంటంటే విగ్రహంలో ఉన్న మోదకం యొక్క ఉద్దేశం, ఆయనకి ఆ 4 చతుర్భుజ గణపతినే పూజించాలి ఎప్పుడు కూడా. అందులో ఇదొక మోదకం, ఒక చైత్రం. అది అందరికి ఆనందాన్ని ఇచ్చేటువంటి ప్రమోదం అన్నమాట. అది ప్రతి వాళ్ళకి, భక్తులందరికీ అందాలి. లక్ష్యం, దాని ఉద్దేశం అది అనమాట. సరే, ఇక మన వాళ్ళకి ఏదన్నా కూడా దాంతో ముడేస్తారు కాబట్టి ఇది మాయా ప్రభావం, ఏం చేయలేం. అందలేదని అంటలే, అందరూ ప్యాకెట్లు పెట్టి ఇచ్చారు చక్కగా కూడా. అంది నేను మన దాంట్లో అంటలేదమ్మా, మామూలుగా చెప్తున్నా. మనవాళ్ళు చాలా చక్కగా చేస్తారు ఆ విషయంలో, అనుమానం ఉంది. చక్కగా జిప్ చేశారు, అందరికీ అందించారు. వాళ్ళు అందించారు, మీరందరూ సాయం అందులో అంతే చేసుంటారు పాపం, అందరి ప్యాకెట్లో వేసి. నేను అది ఇంకో వేరే అంశం, నేను జనరల్గా చెప్తున్నా. అంటే వీళ్ళు ఆ భావం కలగాలండి నన్ను చెప్పేది. ఇది మోదకము అని అర్థం. అదనమాట. మోదకం అంటే ఆనందం, ప్రసన్నత. భగవంతుడు అందరికీ ప్రసన్నత ఇచ్చడం కోసం అక్కడ పెట్టి ఆ ప్రసాదాన్ని, మీరు చెప్పారు కదా, ఉండ్రాళ్ళు పెడతారో ఏం పెడతారో అది పెట్టండి. అందరూ సపోజ్ ఇంట్లో చేసాం అనుకోండి, ఇంట్లో చేసి ఆయన మోదకంలో పెట్టినట్టుగా అనుకొని అది అందరూ తినాలన్నమాట. భగవంతుడి దగ్గర తీసుకున్నట్టుగా మనం భావించినప్పుడు ఈ గుణం మనలోకి వస్తుంది. ప్రమోదన అనే గుణం మనలోకి వస్తుంది. ఆనంద, ఆనందస్వరూపుడు. నందన, ఆనందాన్ని కలగజేసేవాడు. నంద, అన్నింటి చేత సమృద్ధుడు. అంటే ఈ నందన, ఆనంద, ఈ నంద, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకమైన ఆనందాన్ని, ఎక్కడ ఆనందం ఉన్నా అది భగవంతుడే మనం అనుకోవాలన్నమాట. స్వల్ప ఆనందానికే మనకు వచ్చేస్తుంది. ఆకలేస్తుంది, అన్నం తింటే ఆనందం వచ్చేస్తుంది.
దాహం వేసింది, మంచినీళ్ళు తాగితే ప్రాణాలు వేసి వచ్చిందిరా అంటాం. అది కూడా రకమైన ఆనందమే. కాబట్టి ఆనందం కోసమే మనిషి బతుకుతున్నాడు, తెలుసో తెలియకో. కానీ ఆ ఆనందమే పరమాత్మ అనే విషయం మనం తెలుసుకుంటున్నాడు. మనలో కోపము కానీ, రాగం కానీ, ద్వేషాలు కానీ ఇవన్నీ కూడా పోతాయి. ఎందుకని? వాటి ద్వారా మనకి ఆనందం వస్తుందా? రాదు. కానీ ఈ మధ్య వస్తుందండి, సినిమాలు టీవీలో అట్టు వస్తున్నట్టు. కోపంగా ఎవరన్నా తిట్టినా ఆనందపడడం రకరకాలు ఉన్నట్టున్నాయి. ఆ భావం రాకుండా ఉన్నట్టయితే కోపం కానీ, రాగం కానీ, ద్వేషం కానీ, ఇవన్నీ అసూయ కానీ ఇవన్నీ ఆనందాన్ని ఇవ్వవు అనే విషయం మనం తెలుసుకుంటే అప్పుడు ఆనందం పరమాత్మ మనకు వస్తుంది, మన దగ్గరగా ఉంటాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే తెలిసి తెలియని అజ్ఞానంలో ఈ రాగద్వేషాల్లో కొట్టుకుపోతున్నామమ్మా. రాగద్వేషాల్లో బాగా కొట్టుకుని వెళ్ళిపోతున్నాం. అది సత్యధర్మ, సత్యము ధర్మము కలవాడు. మనం అనుకున్నాం కదా, ధర్మమే సత్యం అని అనుకున్నాం కదా. ధర్మంగా ఉంటేనే సత్యంలో ఉన్నట్టు భావించాలి, లేకపోతే లేదు. ధర్మం ఫాలో అవుతుంటే మనం ఆటోమేటిక్గా మనం సత్యం. సత్యం అంటే ఏంటి? శాశ్వతంగా ఉండేది. ఏ లోకంలో కూడా అదే ఉండేది. చెప్పే కదా, నీళ్లు ఏ లోకంలో ఉన్నా ప్రవహిస్తూనే ఉంటాయి. స్వర్గలోకంలో అయినా నీళ్ళు అలాగే ప్రవహిస్తూనే ఉంటాయి, భూలోకమైన అలాగే ప్రవహిస్తూ. దేని ధర్మం దానికి ఉంటుంది, అది శాశ్వతంగా దానికి ఉండే ధర్మం. కాబట్టి సత్య ధర్మాల్ని, అలాగే మనకున్న ధర్మం ఏమిటి? మానవ ధర్మం. మానవ ధర్మం ప్రకారంగా మనం ప్రవర్తిస్తే, మానవ ధర్మం ప్రకారంగా పంచయజ్ఞాలు చేయాలి. మీకు తెలుసు కదా, పంచయజ్ఞాలు చేస్తూ ఉంటేనే మనం మానవ ధర్మం ఆచరించినట్లు లెక్క. అప్పుడు మనం అలా ఆ పంచయజ్ఞాలు చేస్తూ మానవ ధర్మాన్ని పాటిస్తూ ఉంటే సత్యానికి దగ్గరగా ఉంటాం. అదే సత్యమేవో జయితే అంటారు. ఆ జయితే అంటే ముక్తి. ముక్తి రావడమే జయం. ఈ శరీరానికి ఇంకంతగానే జయం ఏముందమ్మా చెప్పండి? మానవ శరీరానికి జయం అంటే ఏంటి? ముక్తి పొందడమే జయం. దానికి జయం ఉండాలి ముందు. ఆ జయం మనకు లేదు. జయం ఎందుకు లేదు అంటే, ఎక్కడో మనం అలసిపోతాం. ఇక నా వల్ల కాదులే, ఇన్ని ఎదురు దెబ్బలు తగిలే జీవితంలో, ఇంకా నాకు జయం ఏమిటి, ఆ తెగిన గాలిపటంలాగా ఎటో పోతుంది పోని అన్న ఫీలింగ్ ఎక్కడో ఆసక్తితో వచ్చేస్తుంది. అదెందుకు వస్తుంది? భగవంతుడు దూరం అవ్వబట్టి వస్తుంది. ఇక నాకు దిక్కులేరు అనుకునే వాళ్ళకి వస్తుంది. ఆయనే దిక్కబ్బా, ఆయన తెలుసు నాకేమి ఇవ్వాలో ఏం తీసుకుపోవాలో అని అనుకున్నట్టు మనకేమీ అనిపించదు. అప్పుడు ఎందుకంటే నేను ఆత్మగానే భావిస్తాను నన్ను నేను. మిగతావన్నీ కూడా నాకు మధ్య మధ్యలో వచ్చినటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా నా కర్మ కడుక్కోవడానికి వచ్చినాయి తప్ప నాకు అంతకుమించి దానివల్ల ఫలితం నాకేమీ పెద్దగా ఏమీ లేదు అన్న విషయాలు వచ్చినప్పుడు ధర్మ జ్ఞాన భక్తి వైరాగ్యాలన్నీ మనలో సమపాళలో ఉంటాయి. ఇలా సమపాళలో ఏదో ఎప్పుడైతే ఉండదో అదే మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటుంది. సమపాళలో ఉండడానికే, ఈ రకమైన భావన రావడానికే సత్సంగాలు అన్నది చాలా ముఖ్యంగా ఉండాలి. సత్సంగాలు గురువుగారు ఇది చెప్పుకుంటూ పోతాడని కాదు, మీ యొక్క మనస్సుని ఆత్మస్థాయికి ఎదిగేలా చేయడానికే ఈ సత్సంగాలు. అందరికీ అన్ని సమస్యలు ఉంటాయి, కానీ ఆ ప్రతి సమస్యని కూడా పెద్దగా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది చాలా చిన్నగా చూసేవాళ్ళు ఉంటారు. సమస్య లేదంటూ లేదు. మన వరదలు వచ్చాయి హిమాచల్ ప్రదేశ్లో, ఎప్పుడైతే కొట్టుకుపోయినాయి, కార్లు కొట్టుకుపోయినాయి, ఇల్లు కొట్టుకుపోయినాయి. ఎవరు కారు కొట్టుకుపోయింది, ఎవరు ఇల్లు కొట్టుకుపోయింది ఏం చెప్తాం? అంత ధర్మాత్మలు ఉంటారు, అధర్మంలో ఉంటారు. అదే అక్కడ ఏం ఉండదు. ఎందుకంటే ప్రళయం వచ్చిన తర్వాత దానిలో ఇది వీళ్ళు వాళ్ళని ఉండదు, అందరూ కొట్టుకుపోతూనే ఉంటారు. ఎందుకనంటే దాన్ని ఏం చెప్పాను, సామాజిక ధర్మం. సామాజిక ధర్మంలో మనం కొట్టుకుపోతాం ఒక్కోసారి. ఎందుకంటే అందుకని అంటారనమాట, మనం ఎక్కడ ఉండాలంటే ధర్మాత్ములు ఎక్కువ ఉన్న ప్రదేశంలోనే మనం ఉండాలంటారు. అందుకని అప్పుడు ఏం చేసేవాళ్ళు, ధర్మాత్ములు పుణ్యాత్ములు అందరూ కూడా ఈ యొక్క సిటీలకి మన జన బాహుళ్యానికి దూరంగా ఉండేవాళ్ళు. వీళ్ళు అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, కానీ వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. వీళ్ళకి ఏమన్నా అనిపించి బాధ కలిగి ఏదన్నా సలహా కావాలి బాబోయ్ అంటే వాళ్ళు కొండెక్కి వెళ్ళి, అంటే గుళ్ళు కూడా కొండ మీద ఉండేవి ఒకప్పుడు, అందుకే వెళ్ళి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని అదే వ్రతం చేసుకుని వచ్చేవాళ్ళు దేవుడికి. లేకపోతే అంటే అక్కడ గురువుగారు ఉన్నారంటే, స్వామీజీ అక్కడ ఉన్నారంటే వెళ్ళి ఆయనకి వెళ్ళి, ఏంటమ్మా ఇలా వచ్చావు, ఏంటి పరిస్థితి, ఇలా వద్దు స్వామి నాకు దిక్తోచట్లేదు, ఏం చేయాలి, అప్పుడు సలహా ఇచ్చేవాడు. వాళ్ళు మటుకు వచ్చేవాళ్ళు కాదు జనబాహుల్యంలో. ఎందుకంటే ఈ సామాజిక ధర్మంలో పడిపోతారు వాళ్ళు. పడిపోయినప్పుడు దీనికి భగవంతుడు మొత్తానికి ఎటువంటి ఇది ఇస్తాడో తెలియదు, దీన్ని ఏ రకంగా డిస్టర్బ్ చేస్తాడో తెలియదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ధర్మాన్ని బట్టి క్రియేట్ అక్కడ ఇచ్చేస్తాడు దానికి. అఫ్కోర్స్ మరి మంచిగా ఉన్నవాళ్ళు, ధర్మబద్ధంగా ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటండి అంటే, వాళ్ళ అకౌంట్ వాళ్ళకి వేరేగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ శరీరం కాదు కదమ్మా మనం, ఆయన శరీరంగా చూడడం మనల్ని జీవిగానే చూస్తాడు. సో జీవికి ఇలా అయిపోయినా కూడా నెక్స్ట్ బెటర్ దానికి తీసుకెళ్ళిపోతాడు. ఎవరిని? ధర్మాత్మలు వీళ్ళతో పడిపోయిన వాళ్ళని. కానీ అధర్మాత్మ మటుకు కిందకి వెళ్ళిపోతారు, వాళ్ళు కిందకి వెళ్ళిపోతారు. వీళ్ళ మటుకు అకౌంట్ బాగుండి వాళ్ళు ఉత్తమ గతికి చేరుకుంటూ ఉంటారు. అందుకే మన దగ్గర వాళ్ళు ఎవరైనా ఇదైనా కూడా మనం ఏం అనుకుంటామంటే వాళ్ళకి ఉత్తమ గతి రావాలని కోరుకోవాలి.
భగవంతుడికి చేసిన ప్రార్థన ఏంటంటే వాళ్ళకి ఇక్కడ సుఖం కన్నా అక్కడ 1000 రెట్లు సుఖంగా ఉండేలాగా. అంతే కదా, ఎప్పుడైనా మనం కోరుకునేది మన కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఆనందంగా ఉండాలని కోరుకుంటాం కదమ్మా. ఆ బ్రహ్మాండమైన సుఖాన్ని అనుభవిస్తూ ఉండాలి అని అనుకుంటే భగవంతుడు దానికి అందరూ హెల్ప్ చేస్తాడు. అది త్రివిక్రమ. ఆ త్రివిక్రమ మనకు తెలుసు ఏమిటి, వామనుడు. వామనుడే కదా 3 అడుగుల్లో 3 లోకాలని ఆక్యుపై చేసి 4వ లోకం ఏంటి, 3 లోకం పాతాళం, 4వది ఏముంది ఇంకా. ఆయన ఉద్దేశం ఏంటంటే నిన్ను నువ్వు అణిచివేసుకొని అహంకారాన్ని అణిచేయని చెప్తున్నాడు అనమాట. అది 4వది. అది త్రివిక్రమ అంటే 3 లోకాల్లో 3 అయిపోయినాయి. ఇక మిగిలింది ఏముంది, ఏమీ లేదు, ఆయనే ఉంటాడు. కాబట్టి నన్నుగా మీగా భావించి అహంకారం రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పడం త్రివిక్రమ అంటే. అది 3 అడుగులతో ముల్లోకాలని ఆక్రమించిన వాడు వామనుడు. శుభం భూయాత్. ప్రార్థన చేసేయండి అమ్మా. ఇంకా ఉందా, అయిపోయింది. ప్రదక్షాలు కదా. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై స్వామినారాయణ. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా, పర్వాలేదు.